మీకు లాయర్ అవ్వాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? అండ్ నెక్స్ట్ అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? లాయర్ అవడానికి మీ ఇన్స్పిరేషన్? యాక్చువల్లీ నేను లాయర్ అవుదామనేసి అయిన పర్సన్ అయితే కాదు. బేసికల్గా నాకు చిన్నప్పటి నుంచే సమ్ స్కూల్లో వచ్చిన చిన్న ఇష్యూస్ని నేను డైరెక్ట్గా కలెక్టర్కే. మీ కెరియర్లో మీ ఆలోచనల్ని మార్చిన ముఖ్యమైన కేసు ఏదైనా ఉందా? ఆర్జీవి గారి కేసు. ఆర్జీవి గారు. ఎందుకంటే ఆర్జీవి లాంటి క్లయింట్ నాకు తెలిసి భవిష్యత్తులో ఎవరికి దొరకరు. ఏంటి ఆర్జీవి గారి కేసు ఏంటి అసలు? ఎందుకు ఆయన మీద కేసులు పెట్టాల్సి కేసు యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు అడ్వకేట్స్ అయిన వాళ్ళందరూ కూడా మీ అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఇప్పుడు మీరు నాకు నచ్చలేదండి, ఇప్పుడు నేను ఏరా బాగున్నావా అంట. ఇంతమందిలో కల్లా మీరు ఎలా ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్కి వచ్చారు? అంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్, ఈ ప్రిన్సిపల్ని నేను బాగా నమ్ముతాను. పోర్నోగ్రఫీ బూత్ అని అంటాం, అది బ్యాన్ అని అంటాం. ఈ ప్రభుత్వాలకి, లెజిస్లేటర్లకి, పోర్నోగ్రఫీకి సంబంధించిన చట్టాలు తయారు చేసిన లెజిస్లేటర్స్కి, వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటో చెప్పనా? నిజంగా వాళ్ళకి మైండ్ అప్లికేషన్ లేదు. ఓకే, దే నాట్ మెచ్యూర్డ్ మైండ్స్. సోషల్ మీడియా అరెస్ట్లో న్యాయపరంగా ఏదైనా తప్పులు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఈ కౌంటర్ పెట్టుకొని మీరు ప్రతి కేసులు కొట్టేసేసుకోవచ్చు. ఓకే, అన్ని కేసులు. ఆర్జీవి గారి మీద ఉన్న కేసు ఎగిరిపోయింది, పోసాని మీద ఉన్న కేసు ఎగిరిపోయింది, ఇంకా సోకాల్డ్ ఎవరెవరి మీద కేసులు పెట్టారో ఆ కేసులు మొత్తం ఎగిరిపోతాయి. ఇప్పుడు వీళ్ళకి ఇది చాలా టిపికల్ ఇష్యూ వాళ్ళకి ఇప్పుడు. వై? బికాస్ ఈ కౌంటర్ని అడ్డం పెట్టుకుంటే ఆర్టికల్ 14ని వైలేట్ చేస్తున్నారని చెప్పేసి మొత్తం గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ మీద అందరి మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. నమస్తే. చాలా థ్యాంక్స్ అండి, మేము పిలవగానే మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు.